ఓం శ్రీమాత్రే నమ. అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఎవరెంత చెప్పినా, ఎన్ని విధాలుగా నచ్చ చెప్పినా రాతి గుండె కల కఠినాత్ముడి మనసు కరుగదని చెప్పే వేమన గారి అద్భుత పద్యం. నేటి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులకు అద్దం పట్టిన పద్యం. ఇప్పుడు చూద్దామా? చూడండి, పద్యం చదువుతున్నాను. పరగరాతి గుండు పగులగొట్టగవచ్చు, కొండలన్నీ పిండి కొట్టవచ్చు, కఠిన చిత్తు మనసు కరిగింపరాదయా, విశ్వదాభిరామ వినురవేమా. ఎంతో బరువైన లావుపాటి కఠినమైన రాతిగుండును కూడా పగల కొట్టవచ్చు, పెద్ద పెద్ద కొండలన్నిటినీ పిండి పిండి చేయొచ్చును. కానీ కఠినమైన మనసు ఉన్న వారిని ఏమీ మార్చలేమని, వారిని ఏమీ చేయలేమని, ఎన్ని నష్టాలు జరిగినా సరే వారిని మార్చలేమని వేమన గారు మనకు చక్కటి సందేశం ఇస్తున్నారు ఈ పద్యం ద్వారా. ఎంతో ఆశ్చర్యంగా ఈనాటి ప్రపంచ పరిస్థితులను ఆనాడే ముందుగానే కనిపెట్టి ఈ పద్యం రాశారా అన్నట్టు ఉంది కదా. ప్రపంచానికే పెద్దన్న అమెరికా దేశం పెద్ద ఎత్తున జన నష్టం, ధన నష్టం, ప్రాణ నష్టం, పైగా ఎన్నో కోట్ల విలువైన సంపదకు నష్టం జరిగినా, ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నా, ప్రాణాలు అరచేత పట్టుకుని జీవిస్తున్న కఠిన చిత్తు ట్రంప్ గారి మనసు కరిగింపలేకపోతున్నారు కదా. హిట్లర్ మహాశయుడు కూడా ఇటువంటి కరడుగట్టిన కఠిన చిత్తుడని మనకు తెలుసు కదా. రావణుడు, దుర్యోధనుడు కూడా ఈ కోవలోని వారేనని మారీచుడు శ్రీరాముని వీరత్వం గూర్చి చెప్తాడు. మండోదరి, మాల్యవంతుడు, మారుతి, చివరకు తన తమ్ముడైన విభీషణుడు కూడా రావణునికి హితబోధ చేస్తారు. కఠిన చిత్తుడై అపార నష్టం, కులనాశనం జరిగే యుద్ధానికే సిద్ధపడ్డాడు రావణుడు. అలాగే దుర్యోధనుడు కూడా కురువంశ పెద్దల మాట, శ్రీకృష్ణుని మాట కూడా పెడచెవిని పెట్టి కఠిన చిత్తుడై రక్తపాతం జరిగి అపార నష్టాన్నిచ్చే యుద్ధానికి మొగ్గు చూపాడు. కఠిన చిత్తు మనసు కలుగ చేయలేమని వేమన గారు చెప్పిన పద్యం చాలా బాగా ఉందని మీకు అనిపిస్తే ఈ పద్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.